బీఆర్ఎస్ పార్టీలో భూముల పంచాయతీ బాగా గట్టిగా నడుస్తుంది. భూముల రచ్చ రచ్చ. మరి ఈ భూములన్నీ ఎక్కడి, అసలు ఈ భూముల పంచాయతీ ఎక్కడిది, ఈ పరిస్థితి గల కారణాలు ఏంటి ఒక్కసారి నిజంగా మన భవిష్యత్తుకు సంబంధించిన ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీ భావితరాల పిల్లలకు కానీ మన భవిష్యత్తుకు కానీ మన తెలంగాణ భవిష్యత్తుకు కానీ చాలా ముఖ్యమైన విషయాలు ఇవి తెలుసుకోవాలి. రాజకీయ నాయకులంతా కలిసి ఏం చేస్తారు. ముందుగా బీఆర్ఎస్ లో భూముల రచ్చ ఏం నడుస్తుందంటే, ఫస్ట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక 10 ఏళ్ళ అధికారం ఇచ్చారు. సో గతంలో టీఆర్ఎస్ మొదటి 5 ఏళ్ళు పసికూననే అన్నారు. తర్వాత 5 ఏళ్ళు వాళ్ళ కసి మొత్తం చూపించారు. కసి ఇక్కడ పసి, అంతే కదా. పసికూన తెలంగాణ అన్నారు. మేము మొత్తం ఇప్పుడే పుట్టిన పిల్ల ఉరుకుమంటే ఉరుకుతుందా అని చెప్పేసి కేసీఆర్ కథలు చెప్తే అందరం మంచిగా ఉన్నాం. అరే తెలంగాణ తెచ్చిన బాపు మన బాపు, సరే 5 ఏళ్ళు కొత్త సంసారమే, వెళ్ళని సంసారం కొత్తగా ఏర్పడే, ఎంత ఉన్న సంసారమైనా అయిన సంసారమైనా కూడా ఏడెళ్తుంది అని చెప్పేసి కొంత ఆయన. తర్వాత 5 ఏళ్ళల్లో ఇక కసి చూపెట్టారు. మొత్తం భూ కబ్జాలు, ఇక రకరకాలుగా ఇలా అనేక అంశాలు ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ఇక తెల్లారదాకా కూడా ఓడివి. సో దీంట్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా, సో బీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, అవన్నీ తుంగల దొక్కింది. కొన్ని చెప్పని హామీలు చేసిరు. దాంట్లో కూడా ఎట్లాంటి చెప్పడానికి ఏం శశమిషలు ఏం లేవు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ లో భూముల రచ్చ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ 5 ఏళ్ళు మొత్తం స్టడీ చేసిరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని భూములు ఉన్నాయి, ఏమి వనరులు ఉన్నాయి, ఏమేమి పథకాలు పెట్టచ్చు, ఏ పథకాల ద్వారా పేదలకు కొంత ఇచ్చి సింహభాగం మనం దొబ్బి తినొచ్చు, ఇట్లా రకరకాలుగా బాగా ఆలోచించారు. దీంట్లో ప్రధానంగా చాలా భూములని అసైన్ భూములు అవి ఇవన్నీ అటకెక్కిచ్చిరు. మీ అందరూ తెలుసు. ఫస్ట్ ధరణి అనేది ముందుకు తీసుకొచ్చి ఇక పేదలతో దండం పెట్టినట్టు వేసి వాళ్ళు మొత్తం లేపేసారు. ధరణిలో అనేక అవకతవకలు, అర్ధరాత్రి అపరాత్రి దాకా 12, 1 దాకా 6, 7 దాకా 10 దాకా పనిచేస్తా ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులో జనాలు, అరే తెలంగాణ వచ్చినాక చూసిరా మన పాలన నిరబై ఆపరేటర్లు రాత్రి 10 దాకా పనిచేస్తున్నా నేను కూడా అనుకుంటాను. అంత కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారని. విషయం ఏంటంటే దాంట్లో ఎప్పుడు పడితే అప్పుడు లాగినుండే ఇష్టం వచ్చినట్టు భూముల రికార్డులు అనేది మార్చేసారు. ధరణిల కొంత దాదాపు ఆ 10 ఏళ్ల కాలంలో 25 లక్షల ఎకరాలు పట్టాలుగా మారినాయి. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు పట్టాలుగా మారినాయి. షాక్ అవుతురా? 25 లక్షల ఎకరాలు ఎట్లా పట్టాలుగా మారినాయి? మరి పేదలకు పంచిపెట్టిండా, దళితులకి ఇస్తాన 3 ఎకరాల భూమి ఇచ్చిండా అని పరిచయం కాకూరి గుంజుకున్నది ఎక్కువ పంచిపెట్టు కంటే. ఇక్కడ ఈ 20 లక్షల ఎకరాలలో అటవీ భూమి, దేవాదాయ శాఖ, దేవాదాయ భూములు, తర్వాత వక్ఫ్ భూములు, ఇంకా ప్రభుత్వ భూములు మిగతాయి అన్ని. ఇవన్నీ పట్టాలుగా మారిపోయినాయి 25 లక్షల ఎకరాలలో. 25 లక్షల ఎకరాలు 10 ఏళ్లలో. నువ్వు అసైన్మెంట్ కమిటీలు చక్కగా పని చేయకపోయా, యాక్టివ్గా లేకపోయా, నువ్వు పేదోనికి ఏడగుంట భూమి పంచమని కాకపోతేవి, భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకి ఏమనికి ఒక గుంట భూమి ఇచ్చినని కాదైతే 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి పట్టాలుగా ఎట్లా మారింది ఒకటి. ఇక ఇవన్నీ భూములు సంపాదించుకున్న తర్వాత రైతు బంధు అని ఒకటి తీసుకొచ్చిరు. ఇక నేను కవిత చెప్పిన దగ్గరికి వస్తా. ఇక్కడ బీఆర్ఎస్ లో భూముల రచ్చ ఏం జరుగుతుందో చెప్తా కోసేపు మంచిగా. అప్పుడప్పుడు మళ్ళీ మనం గత 10 ఏళ్ళు కూడా యాద్ చేసుకోవాలి. మనం ఎప్పుడెప్పుడు ఆడనా పోక మన ఊరికి పోతే అరిగా వస్తుంటే పాత జ్ఞాపకాలు ఏం వేసుకున్నాం కదా, అప్పుడు గట్లుండే గిట్లున్నా అని మంచి విషయాలు గొప్ప విషయాలు చెప్పుకుంటుండే. అరే ఎవడు గప్పుడు గట్ల చేశారా అంటాం కదా. గట్ల వీళ్ళు ఈ గత 10 ఏళ్ళలో ఏం చేసారో మనం చేసి మాట్లాడుకుందాం. రైతు బంధాన్ని తీసుకొచ్చి 100 ఎకరాలు ఉన్నవాడిని కూడా 100 కోట్లు ఇచ్చిరి. కోట్లు. ఈ కోట్ల భూమి కోట్లు ఎవరు మంచి పెంచిరు. ఇక మీకు అన్ని రైతు బంధు గురించి తెలుసుగా మీకు. ఇగో మల్లారెడ్డి, కేటీఆర్, కేసీఆర్, టిహెచ్ఆర్ అంటే హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఇంకా ఇక వాళ్ళ నాయకులు ఎవరే ఉన్నారు అంతా చెప్పుడ పోతే పెద్ద టైకూళ్ళంతా. అందరికీ పడ్డప్పుడల్లా కోట్లేనే రైతు బంధు.
ఇక ఆ పెద్ద బాబు కేసీఆర్ అడిగితే బాబుకి ఇదేందే మరి ఉన్నోనికే బాగా పోబట్టే తెలంగాణ పైసలన్నీ పంచిపెట్టబడుతుంది అంటే బరాబర్ ఇస్తాను స్టేజ్ మీద చెప్పి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇస్తాడు. ఇక్కడ వీళ్ళ భూములు సాగు చేసే కౌలు రైతుకి రూపాయి లేదు, కౌలు రైతుకు రూపాయి దిక్కు లేదు, బీడు ఉంచినా దిక్కు లేదు. దీంట్లో రోడ్ల కింద భూమి పోతే ఇప్పుడు మల్లారెడ్డి ఇంత భూమి రోడ్డు పోతే అయినా దానికి రైతు బంధు పడే, ఓ హరీష్ రావు ఇంత ప్రాజెక్టు పోతే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయనకు రైతు బంధు పడే, కొండలు జగదీష్ రెడ్డిలో కొండలు గుట్టలు ఉంటే దానికి రైతు బంధు పడే. ఉత్తి పుణ్యానికి ప్రజాధనాన్ని కూడా ఇట్లా పంచిపెట్టారు. ఫస్ట్ భూములను లాక్కున్నారు, రైతు బంధు పెట్టి ఈ పైసలను నటించారు. ఇంకా ఇక టెక్నికల్ గా ఇప్పుడు మన వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో కానీ ఇక అద్దెకు ఆ గురుకులాలకు అద్దెలకు ఇచ్చుడు ఇట్లా రకరకాలుగా ఎప్పుడు పోతే అబ్బు అవి ఇలా ఒడివే. వాళ్ళ 10 ఏళ్ల పాలన 10 ఏళ్ల విధ్వంసం గురించి చెప్పాలంటే 100 ఏళ్ళైనా సరిపోదు. ఈ డైలాగ్ నేను ప్రతిసారి వాడుతూ ఉంటాను, మళ్ళొకసారి యాది పెట్టుకోండి. 10 ఏళ్ల విధ్వంసం గురించి చెప్పాలంటే 100 ఏళ్ళైనా సరిపోదు. ఇట్లా మొత్తం కుల్లగొట్టిన అంతా బాగానే ఉంది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? అధికారం శాశ్వతంగా ఉండాలి, ఏదోడి చేయాలి. అందరికైతే మంచి పెట్టాం కానీ వీళ్ళు తోకలు దాడితే ఎట్లా? ధరణి పేరుతోటి భూములపై చెప్తిమి, రైతు బంధు పేరుతోటి పైసలు ఎత్తిమి, ఎక్కడికక్కడ అన్ని సెటిల్ చేసేస్తుంది. ఇసుక దందా చేసుకుంటాను, ఇసుక దందా చేసుకోమంటివి, డబుల్ బెడ్రూమ్ దందా చేసుకుంటాను, డబుల్ బెడ్రూమ్ వల్ల దందా చేసుకోమంటివి. అందరి సాత్తున్నాం కానీ ఎవడైనా తోకదాడితే ఎట్లా అని ఆ డౌట్ వచ్చింది. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని ఒక పథకం తీసుకొచ్చారు. ఇది పథకమే, మీరు కన్ఫ్యూజ్ అయినా అనుకోకరి. ఫోన్ ట్యాపింగ్ పథకం ఇది రాజకీయ నాయకుల కోసం ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైన పథకం. ఈ పథకం ఎవరి గురించి? వాళ్ళ మిగతా పథకాలన్నీ ప్రజల గురించి ప్రవేశపెట్టారు, మరి వాళ్ళ నాయకుల గురించి కూడా కావాలి కదా. పాపం బాగా ఆలోచించి బాగా అరే మా నాయకులను ఎట్లయితే కాపాడుకోవాలి అని చెప్పేసి కేసీఆర్ బాబు మరి లేకపోతే కేటీఆర్ మొదట్లకి చెప్పినటువంటి అద్భుతమైన ఆలోచన ఇది. కేటీఆర్ గారి అద్భుత ఆవిష్కరణ ఇది. అద్భుత ఆవిష్కరణ ఇది. సో కేటీఆర్ గారి అద్భుత ఆవిష్కరణ వాళ్ళ మేధస్సులకి మేధస్సులంతా రంగరించి తీసినటువంటి ఫోన్ ట్యాపింగ్ పథకం పెట్టి ఎవరెవరు ఈ ఫోన్ ట్యాప్ చేసిర్రు వాళ్ళకి అనుమానం ఉన్నా ఇక వీళ్ళకి కేటీఆర్ చెప్తే గన్ షాట్ తోకజాడిచ్చే బానిసలకు కాకుండా హరీష్ రావు బ్యాచ్ మొత్తం ఫస్ట్ టీహెచ్ఆర్ అండ్ బ్యాచ్, తర్వాత పాపం కవిత అండ్ కవిత వాళ్ళ ఆయన ఈ వాళ్ళ బావది కేటీఆర్ బావ అని రాద్దాం, మంచిగా యాకెత్తాం. కేటీఆర్ బావ ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. ఇట్లా ఈటెల నాకు తెలిసి ఈటెల బండి మన ఆయన పేరు అరవింద్, ధర్మపుర అరవింద్, ఇట్లా ఆల్మోస్ట్ రాష్ట్రంలో కొంచెం కీలకమైన నాయకులు అందరూ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఈ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు అప్రోచ్ అవుతుర్రా? ఏమి జరుగుతుందమ్మా? మా బావ హరీష్ రావు ఆయనతో 30-40 మంది ఎమ్మెల్యేస్ జంప్ అవుతాడా? మా చెల్లి మా బావ ఏం మాట్లాడుకుంటారో ఇందాం ఒకసారి నా గురించి ఏమన్నా నా ఆస్తి గుంజుకపోదని మాట్లాడుకుంటారా? మా బాబు దగ్గర ముఖ్యమంత్రి కావాలని చెప్తుందా మా చెల్లి? ఇగో ఇట్లా మోపేయడు కేటీఆర్. ఇట్లా అందరు ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్ పార్టీ బలంగా నిలబడడానికి పథకాలు ఎట్లా పనిచేసినాయో బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ కావడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ పథకం అట్లే పనిచేసింది. దీంట్లో కాళేశ్వరం కథ వేరే, ఎందుకంటే అది బాహుబలి 1, 2, 3 పెద్ద స్టోరీ. అది మనం ఇప్పుడు ఆ స్టోరీ జోలికి పోతలేదు, చిన్న చిన్న సినిమాల గురించి చెప్తున్నాం, ఈ వెబ్ సిరీస్ల గురించి చెప్తున్నాం. బాహుబలి అనేది చాలా పెద్దది, అది అది దాన్ని ఏమంటారు, అది పెద్ద వేరే కథ. ఇక హ్యారీ పోటర్ సిరీస్ లెక్కన ఉడవదు అది. సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇబ్బంది పడి ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ దగ్గర వచ్చి ఆయన మనం అందరం ఏంది కవిత వచ్చి గిన్నెహారం మాట్లాడుతుంది అని చెప్పేసి. అయితే దీంట్లో 2 యాంగిల్ ఉండొచ్చు. ఒకటి ఇది ఫస్ట్ ఇక్కడ వీళ్ళందరి పేర్లు రాద్దాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, హ్యాపీ రావు, సో కవిత. సో వీళ్ళందరి ఇట్లుండే, ఇదంతా ఒక బ్యాచ్ ఉండే బీఆర్ఎస్ కుటుంబ పాలన. దీంట్లోకి వెళ్ళి కవిత మెల్ల బయటకు వచ్చింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఏ అంశాల వల్ల ప్రజలు దూరం అయ్యారు?
ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా దూరం అయింది అనే అంశాలు మనం ఇప్పటిదాకా చాలా విషయాలు చెప్పుకున్నాం. దళిత వర్గాలు దూరమైనవి, మహిళలు దూరమయ్యారు, మహిళా లోకం. ఎందుకంటే మహిళలకు పెద్దగా ప్రాధాన్యత లేదు, కేబినెట్లో స్థానం కల్పిస్తలేరు అని చెప్పి. ఇంకా బీసీ వాదం ఒకటి పనిచేసింది, బీసీలు దూరమయ్యారు, సామాజిక న్యాయం జరగలేదు, ఉద్యమకారులు, కళాకారులు, నిరుద్యోగులు, సో ఇట్లా మేధావిని ఒక మొత్తమిగా అంటే ఇంటలెక్చువల్ టీం మొత్తం దూరమైంది. ఇట్లా అనేక మంది అనేక రంగాల వాళ్ళు రకరకాలుగా దూరమయ్యారు. రైతులు కొంత సరే రైతు బంధు ఎవరికి ఎత్తుండే వేసి కాలవడం అని, ఓట్లయితే అమ్ముడు పోతున్నాయి, నీళ్ళు అయితే వస్తున్నాయి, ఓట్లయితే పడుతుంది, రైతు బంధు అయితే వస్తుంది, ఈ ఆంగ్ల కొంతమంది ఉన్నారు, దాంట్లో మనం ఏం తప్పడడానికి లేదు. ఇట్లా మిగతా అన్ని వర్గాలు దూరమే. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ దళిత వర్గం దూరం కాగానే ఇక్కడికి వెళ్ళి ఈయన పేరు మన బాల్డ్ హెడ్ ఆర్ఎస్పి, ఫస్ట్ ఆర్ఎస్పి అనే ఒక యాంగిల్ ను తెలంగాణ రాష్ట్రంలో వదిలేరు. ఇట్లా అర్థమైందా? వదిలి దళిత నాయకుల్ని, దళిత సంఘాలని, పాప సోదరులందరినీ మాయమాటలు చెప్పి వీళ్ళందరూ తీసుకెద్దాం అనుకోండి. ఎందుకంటే దళితులంతా బీఆర్ఎస్ పార్టీకి దూరం అయిపోయారు, అక్కడ చాలా వర్గాలుగా విడిపోయారు, రకరకాల దూరం ఉన్నారు. వీళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఆయన బీఆర్ఎస్ కొంపటి ఫ్యామిలీ వేసేయాలి, దొరకాల కాడ వేసేయాలని ఆర్ఎస్పీ తోటి పెద్ద పన్నాగం పండారు. ఎందుకంటే అప్పటిదాకా చాలా బాగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చి గురుకులాలు అవి అప్పచెప్పి ఎన్నో రకాలుగా అప్పచెప్తే ఏం పంచాయతీ లేకుండా, ఏం అసంతృప్తి కూడా ఎప్పుడు వ్యక్తం చేయకుండా సడన్ గా బయటకు వచ్చి దుకాణం తెరిస్తే వాళ్ళకి పడుతుంది. నేను ఆ రోజే వీడియో చేసిన. ఆఖరికి వర్కౌట్ కాక ఇది ఒక ఆర్ఎస్పీ ఫెయిల్ అయింది, మిషన్ ఆర్ఎస్పీ ఫెయిల్డ్, అట్టా ఫ్లాప్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు కవిత, ఇది ప్లాన్ బి అన్నాడు కవితది అని నేను అనుకుంటున్నా. ఇక్కడ ప్లాన్ ఏ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫెయిల్డ్, సో ఇది ఫెయిల్ అయిపోయింది. ఓకేనా? ఇది ప్లాన్ ఏ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి ఫెయిల్ అయింది కాబట్టి ప్లాన్ బి కవిత తోటి ప్లాన్ చేస్తారేమో అని ఒక డౌట్. ఎందుకో చెప్తే ఇక్కడ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా హరీష్ రావు నిజంగానే బయటకు తప్పిద్దామనే ఒక ఆలోచన ఉండొచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఇవన్నిటి సంబంధించిన నెగిటివిటీ మొత్తం కేసీఆర్ మీద పడుతుంది, కాబట్టి ఈ ఫోకస్ ను షిఫ్ట్ చేయడానికి కాళేశ్వరం అవినీతి కానీ మిగతా అవినీతి మరకలన్నీ షిఫ్ట్ చేసి మొత్తం హరీష్ రావు మీదకే తోసేయాలి అనే ఒక పెద్ద ప్లాన్ కావచ్చు. ఇక్కడ కాళేశ్వరం అవినీతి కానీ, ఫోన్ ట్యాప్ కానీ అనేక రకాల అంశాలు ఉన్నాయి. ఆ అవినీతి అంశాలన్నేమో హరీష్ రావు మీద తోసేసి, అంటే ఆయన పాత్ర లేదని కాదు, ఇక్కడ మళ్ళీ బాగా గమనించరు, ఆయన పాత్ర ఉంది. కాకపోతే ఇప్పుడు అందరు దొంగలే, సంపాదించుకోరు, పంపకాల కాడ తేడా వచ్చింది, వాడు బయటకు పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టిండు. గట్లుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. సో అయితే ఇక్కడ హరీష్ రావు వీళ్ళంతా అంత దొంగలే, వాడు జరిగిన విషయం వేరు. ఇక్కడ ఈయన మీకు మొత్తం ఫోకస్ ఇటు షిఫ్ట్ చేసేసి తర్వాత ఏదైతే ఇప్పుడు హరీష్ రావును ఒక రకంగా బయట తప్పించడానికి ఒక అవకాశంతో పాటు తెలంగాణ సమాజం అంతా వేరే సైడ్ పోతుంది కదా. ఇప్పుడు మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళంతా ఇక బీసీ సంఘాలని, అన్ని దళిత సంఘాలని అన్ని రకాలుగా వీళ్ళకి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఈ మేధావి వర్గం కానీ, ఉద్యమకారులు, కళాకారులు, నిరుద్యోగులు, బీసీలు, మహిళలు, దళితులంతా వేరే సైడ్ షిఫ్ట్ కాకుండా ఉండడం కోసం కవితను రంగంలో దించి కవిత ఈ బాధ ఎత్తుకునేలాగా చేసిన మళ్ళా. ఇప్పుడు కవిత ఏం చేస్తుంది? నా దళితులు అంటుంది, నా బీసీలు అంటుంది, నా మహిళలు అంటుంది, నా దళితులు అంటుంది, నా బీసీలు అంటుంది, నా ఉద్యమకారులు అంటుంది, నా కళాకారులు అంటుంది. రాదన్న ఎటు చూడు, ఎవరు ఎత్తున్నా ఆడి వినబడుతుందా? ఇక్కడ నిరుద్యోగులు అంటుంది, మేధావి లోకాన్ని అంటుంది. ఇవన్నీ పేరెత్తుకొని ఏం చేస్తుందంటే అంటే ఇవన్నీ సరే కొంత దీంట్లోకే ఒక 30% అన్న ఎంతో కొంత మూట కట్టుకుని ఇట్లా తీసుకొస్తే టైంకు అంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఏమైనా తిడుతున్నారు, ఎవరు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ తిడుతున్నాం. ఇక్కడ చాలా లాజిక్ ఆలోచించుకొని ఇప్పుడు
కొట్టుకున్నా మేమే తిట్టుకున్నా మేమే అని ఊర్లలో ఒక సామెత ఉంటుంది, అవునా కదా? ఓ పాలల దగ్గర ఏమైనా పంచాయతీనో రాజకీయం విషయంగా వస్తానో పండుగ వస్తేనో మన పెద్ద మనుషులు కూడా పోయి ఊకిస్తారు. ఎంత అనుకున్నా ఎంత ఇది చేసినా మీరు కూడా ఉండాలి, మీరు రక్త సంబంధం కాదా అని ఒక పెద్ద మనుషులు ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు ఎన్నిసార్లు కొట్టుకున్నా మళ్ళీ ఒకటి ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, మీరు ఎన్ని రోజుల్లో ఒకటే. అట్లనే కవిత ఈ గ్యాంగ్ అంతా కూడా గిదే, ఎన్ని రోజులు చేసినా మళ్ళీ వాళ్ళంతా ఒకటే, ఇట్లా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ కవితతోటి. సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే వాస్తవానికి 10 మంది కలిసి ఈ కల్వకుంట్ల ఫ్యామిలీలో కేసీఆర్ తిట్టకంటే కవితనే బయటకు వచ్చి వాళ్ళని తిడుతుంది. అర్థమవుతుందా? బయట వాళ్ళు ఎవరో తిట్టేది మా వాళ్ళని, బయట వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి కవితతో తిట్టిపించుకున్నారు వాళ్ళే. ఈ తిట్టిపించుకోవడం ద్వారా ఏమవుతుంది మీరు చూడురి, కవిత తిట్టే ప్రతి ప్రెస్ మీట్ కానీ కింద ప్రతి వీడియో కానీ కామెంట్లా మనం అంతా ఇక కవితను మనం విమర్శించడం, ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న విషయాలు పక్కన పెట్టేస్తున్నాం. హరీష్ రావు చేసిన అవినీతి కానీ, కేటీఆర్ చేసిన అవినీతి కానీ, కేసీఆర్ చేసిన అవినీతి కానీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళంతా చేసినటువంటి అవినీతి కానీ సీరియస్ గా జనాలకు పోకుండా దాన్ని ఒక కామెడీలా క్రియేట్ చేసి సీరియస్నెస్ పోగొట్టేసి ఈ కింద కామెంటేషన్లంతా కవిత ఏమైనా సక్కందా, ఈ నువ్వేమైనా సక్కందానివా, నువ్వేమైనా సక్కనావా, ఎన్ని రోజులు ఏం చేసినావు, ఇట్లా రకరకాల ప్రశ్నలు. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇవి మాట్లాడడానికి కవితను అడుగుతున్నాం, పక్కకు వీళ్ళు చేసినటువంటి అవినీతి గురించి మనం అడగడం మర్చిపోతున్నాం. ఇక ఈమె ఎప్పేడి అని నిజాలేరా బాబు, కాకపోతే ఆమె వాళ్ళ కోవకు చెందింది. ఇప్పుడు ఆమె తప్పు చేయలేదని మనం అంటలేము, కానీ ఆమె చెప్పేటి అని నిజాలే అని గుర్తించురు అని చెప్తున్నాం. కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి ఆమె చెప్తుంది అని నిజాలే, ఫస్ట్ జోక్ లాగా వేసేస్తుంది, ఇదిగో పులి అదిగో పులి అంటుంది. అనవసరంగా ఆంగాకూరి హరీష్ రావు గురించి, కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి, కేసీఆర్ టీం గురించి, ఎమ్మెల్యే గురించి కవిత చేస్తున్న ఆరోపణలన్నీ నిజం, 100% నిజం. మనం ఆ ముచ్చట్లు ఇడిచిపెట్టి కవిత నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలే, అప్పుడు చెప్పలే ఇప్పుడు చెప్తుంది, అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తుంది కాబట్టి అబద్ధాలు కావవి, అవి నిజాలే. కాకపోతే ఇప్పుడు చెప్పడం వల్ల కొంతమందికి అడ్వాంటేజ్ అవుతుంది, కొంతమందికి డిసడ్వాంటేజ్ అవుతుంది, అంతే. కొంచెం సిచ్యువేషన్లు మారినాయి అంతే, ప్రభుత్వాలు మారినాయి. కానీ కవిత చెప్పిన వాటి అన్ని కూడా నిజాలని గుర్తించాలి. ఇదంతా ఒక డ్రామా కావచ్చు, కల్వకుంట్ల ఫ్యామిలీది ఏదైనా జరగవచ్చు. బయట మంది తిట్టేది నేనే బయటకు పోయి తిట్టినట్టు చేస్తాం, మీరు పడ్డట్టు చేయరి అనే ఒక దుకాణం కావచ్చు. దీని ద్వారా వీళ్ళ మీద నెగిటివిటీ తగ్గించే ప్రయత్నం ఎంతో కొంత. కవిత మొన్నటిదాకా ఎంత సపోర్ట్ చేయాలి, ఇప్పుడు పైసల గురించో ఆస్తి గురించో నిజాలే మాట్లాడుతుంది కదా, మరి నిజాలు మాట్లాడుతున్న విషయాలు మర్చిపోయి ఆమె ఆస్తి గురించి మాట్లాడుతుందనే యాంగిల్కి మనం పోయినాం చూడు, గదే వాళ్ళ ప్లాను. బాగా నిశ్చితంగా గమనించుకొని ఎన్ని రోజులకున్నా వాళ్ళంతా ఒకటే, మనమే ఆఖరికి బకరాలం పిచ్చలమయ్యేది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో భూముల పంచాయతీ నడుస్తుంది. ఈ ఒక్క లాజిక్ అయితే ఆలోచించురి, కవిత చెప్తున్న ఈ 100 ఎకరాల భూములు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇక్కడి తెలంగాణ రాకముందుకు లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు కాకముందుకు, మంత్రులు కాకముందుకు ఆ వాళ్ళకి ఉన్న భూములు ఎంత, ఇప్పుడు వాళ్ళ సంపాదన ఎంత, వాళ్ళ ప్లాన్లు అన్ని తిప్పికొట్టండి తెలంగాణ ప్రజలంతా. ఇంకా కూడా ఆ తలబిరుసు కానీ లేకపోతే అహంకారం కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులల్లా ఎంత మాత్రం కూడా తగ్గలేదు. వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ఏమైనా ప్లాన్ చేసుకొని, ఏమైనా జిమ్మిక్లు వేసుకొని, ఏమైనా లాజిక్లు వేసుకొని, ఏమైనా వ్యూహాలు వేసుకొని, మనం ఒక్క వ్యూహంతో కరెక్ట్గా ఉండాలి. మళ్ళొక్కసారి కల్వకుంట్ల ఫ్యామిలీ దోపిడీకి మనం గురి కావద్దు. 10 ఏళ్ల పాలనలోని 100 ఏళ్ల విధ్వంసం చేశారు. ఇంకొకసారి వాళ్ళని దగ్గర రాణిస్తే మన భవిష్యత్ తరాలని కూడా మట్టి కొట్టుకపోతే జాగ్రత్త. 25 లక్షల ఎకరాలతో ఆగదది, 50 లక్షల ఎకరాలు కూడా వాళ్ళు కాజేసే ప్రయత్నం కూడా చేస్తారు. దయచేసి తెలంగాణ ప్రజానికానికి హెచ్చరించాలి, పాత విషయాలను గుర్తు చేయాలనే వీడియో చేసిన. ఇది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి భూములలో